ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 31వ అధ్యాయము ధ్యానము. 31వ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 30. ఈ 30 వచనాలలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. మొదటి 6 వచనాలు మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సందేశాల్లో లాస్ట్ కౌన్సిల్గా చెప్పుకోవచ్చు. 7-8 వచనాలు యెహోషువకు ఇచ్చినటువంటి కౌన్సిల్. 9-13 వచనాలు యాజకులకు ఇచ్చినటువంటి కౌన్సిల్, అంటే సందేశం, ఉపదేశం. 3 కౌన్సిల్స్ ఉన్నాయి, 3 ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. తర్వాత 14-21 అధ్యాయం వరకు దేవుని సందేశం మోషేకి వచ్చింది. జనులందరి ఎదుట అది చెప్పబడింది. ఇశ్రాయేలీయుల భవిష్యత్తు పాపం దేవునికి ముందే తెలుసు అనేది దేవుడు మోషేకి తెలియచేయటం కూడా ఈ వచనాల్లో కనబడుతుంది. 22-23 వచనాల మధ్య ఒక ప్రత్యేకమైన పాట మోషే రాయించి ఆ పాటను వారితో పాడించాడు, వారికి నేర్పించాడు యెహోషువ. 24-27 వచనాలు యాజకులకు ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను అప్పగించుట. 29-30 వచనాల మధ్య పెద్దలకు బాధ్యతలను అప్పగించుట. 2 చార్జెస్ ఉన్నాయి. ఒకటి యాజకులకు, 2 పెద్దలకు మోషే బాధ్యతలను అప్పగించాడు. ఈ విధంగా మనకు 31వ అధ్యాయం ప్రధాన అంశాలు మనకు కవర్ అవుతాయి. ఇక మొదటి వచనం నుండి మనం చదువుకుంటూ వెడదాం. మోషే ఇశ్రాయేలీయులు అందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లు అనెను. ఇక్కడ మనం 29వ అధ్యాయం మొదలు 3rd కౌన్సిల్ అని చెప్పుకున్నాం. ఇది 31వ అధ్యాయంలో ఇది 4th కౌన్సిల్. మోషే 4 ప్రసంగాలు చేశాడు. మోషే 4 ప్రధాన ప్రసంగాలు చేశాడు. ఇందులో ఇది చివరి ప్రసంగంగా మనం చెప్పుకుంటాం. ఇది 4వ కౌన్సిల్గా చెబుతాం. ఎందుకంటే మొదటి వచనంలోనే ఈ మాటలు చెప్పుట చాలించాడు అన్నప్పుడు 3rd కౌన్సిల్ కంప్లీట్ అయింది. మరలా ఇట్లనెను 4th కౌన్సిల్. అది మనకు ఇది చెప్పబడినటువంటి దినము 11వ మాసం మొదటి దినం. ద్వితీయ ఉపదేశ కాండం చెప్పబడిన దినం ఇశ్రాయేలు క్యాలెండర్లో 11వ మాసం మొదటి దినం. అది ఇంగ్లీష్ క్యాలెండర్లో ఫిబ్రవరి 1 కింద ఉంటుంది. ఫిబ్రవరి 1 11వ నెల మొదటి దినం. అదే మోషేకి జన్మదినం. ఎందుకంటే మోషే చెప్పాడు, నేను 120 సంవత్సరాల వాడను, నేడు నేను మీ 120 సంవత్సరాల వాడను అని చెప్పాడు కదా మొదటి వచనంలో. కాబట్టి నేడు నేను అన్నప్పుడు ఫిబ్రవరి 1 ద్వితీయోపదేశకాండం ఇచ్చిన రోజే మోషే గారి జన్మదినం. అదే రోజున ఆయన చనిపోయింది కూడా. 120 సంవత్సరాలప్పుడే ఆయన చనిపోయాడు. 120th బర్త్డే రోజే ఆయన చనిపోయాడు. ఆ రోజే ద్వితీయోపదేశకాండం ఇచ్చాడు. ఆ రోజే లాస్ట్ కౌన్సిల్ అండ్ చార్జెస్ అన్నీ కూడా అప్పచెప్పేస్తున్నాడు. గ్రహిస్తున్నారా? మోషేకి దేవుడు ముందస్తుగా అతని యొక్క మరణాన్ని గురించి చెప్పాడు. నీవు నన్ను సన్మానించని కారణం చేత సన్మానించకపోవటం ఏమిటి? మోషే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు మోషే సంఖ్యాకాండంలో. కాబట్టి 7వ అధ్యాయం 13వ వచనం సంఖ్యాకాండంలో బండతో మాట్లాడమని ప్రభువు నీటికి నిమిత్తం చెబితే బండను కొట్టాడు. అక్కడ మేము మీ కొరకు నీటిని రప్పించవలన అని దేవుని స్థానాన్ని తీసుకుని మాట్లాడి దేవునిని ఆయన సన్మానించలేకపోయాడు. ఆ కారణం చేత కనాను ప్రవేశం నిషేధించబడింది మోషే గారికి. కనుక మోషేకి 120 ఏళ్ళు వచ్చినప్పుడు వృద్ధాప్యము యొక్క ఛాయలు మీద పడినందున అతడు చనిపోవటం కాదు. మనకు ఇదే అధ్యాయం 30 ఇదే పుస్తకం
34వ అధ్యాయం 7వ వచనంలో కంటి మాంద్యము లేదు, దృష్టి మాంద్యము లేదు, అలాగే సత్తువ తగ్గలేదు అని రాసింది. కనుక సత్తువ తగ్గలేదు, కంటి మాంద్యం లేదంటే పర్ఫెక్ట్ ఆల్ రైట్ హెల్త్ ఉంది అని అర్థం. అటువంటిప్పుడు ఎందుకు చనిపోతున్నాడంటే దేవుడు అతన్ని పిలుస్తున్నాడు ఆ రోజు కాబట్టి చనిపోతున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేడు 120 ఏండ్ల వాడును, ఇక మీదట నేను వస్తూ పోతూ ఉండలేను. వస్తూ పోతూ ఉండలేనిది శారీరక దౌర్బల్యతను బట్టి కాదు సుమా. దేవుడు ఏం చేస్తున్నాడట, నీవు ఈ యోర్దాను దాటకూడదని నాతో చెప్పాడు, అందుకు నేను వస్తూ పోతూ ఉండలేను. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను మీ మధ్యన ఎట్లా రాగలుగుతాను, ఉండగలుగుతాను? ఉండలేను కదా. దేవుడు నన్ను తీసుకుంటాడు. ఇది నాన్న. చూడండి, మోషే తన యొక్క మరణాన్ని వారి ఎదుట చెప్పేస్తున్నాడు. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చాడు. 3వ వచనం, మీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింప చేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకుందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమోరీయుల రాజైన సీహోనుకు, ఓగునకు, వారి దేశానికి ఏమి చేసినో ఆ ప్రకారముగానే ఈ జనాలకు చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటను బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యము గుండము, భయపడకండి, వారిని చూచి దిగులు పడకండి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నన్నడు ఎడబాయుడు. ఇశ్రాయేలీయులకు చెబుతున్నటువంటి మాటలు ఇవి కొంచెం ధ్యానం చేసి చూద్దాం. చూడండి, 3వ వచనంలో ఏమన్నాడు, నీ దేవుడే నీకు ముందుగా వెళతాడు. గమనించండి, ఇక్కడ దేవుడు చేసేటువంటి యుద్ధం కనబడుతోంది. దేవుడు ఇవ్వబోతున్నటువంటి దేశం గురించి ఇక్కడ వివరణ ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయులు యుద్ధం ఆడబోవటం లేదు, యుద్ధం దేవుడు చేయబోతున్నాడు వారి పక్షంగా. ఇశ్రాయేలు యుద్ధంలో పాల్గొంటారు కానీ యుద్ధం చేసేది దేవుడే. క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ అదే. క్రైస్తవుడు తన వలన జీవించడు, తన వలన భద్రంగా ఉండడు, తన వలన అభివృద్ధి చెందడు, తన వలన క్షేమాభివృద్ధిని అందడు, దేవుని వలన పొందుతాడు. అదే క్రైస్తవుని నిరీక్షణ. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లుగా యెహోషువ నీకు ముందుగా వెళతాడు. యెహోషువను దేవుడు మోషే తర్వాత నాయకుడు ఎన్నుకున్నాడని ప్రజలకు మోషే ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి యూ మస్ట్ యాక్సెప్ట్ జాషువాస్ లీడర్షిప్. యెహోషువ నాయకత్వం నువ్వు అంగీకరించాలి. ఎందుకంటే నా నాయకత్వం ఎట్లా అంగీకరించారో ఇప్పుడు మీరు యెహోషువ నాయకత్వం అంగీకరించాలి. అతడే మీ ముందు యుద్ధాలు చేస్తూ వెళుతూ ఉంటాడు. యెహోవా నశింపచేసిన అమోరీయుల రాజులు ఇద్దరు, సీహోను, బాషాను రాజు ఓగు. ఈ ఓగు అనేవాడిని ఇద్దరిని కూడా ఏం చేశాడట దేవుడు, వారి కనుల ఎదుట నశింపచేశాడు. కాబట్టి ఆ విధమైన నశింపును మీరు కనులారు చూచారు కదా. అలాగా దేవుడు అంతకంటే సులువుగా మీ ఎదుట కనాను దేశంలో ఉన్న మీ శత్రువులను మీ ఎదుట మీకు అప్పగించబోతున్నాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, నిబ్బరముగా ఉండండి, ధైర్యముగా ఉండండి. బీ స్టేబుల్ అండ్ బీ కరేజియస్. డోంట్ బీ అఫ్రైడ్. భయపడద్దు అని చెబుతున్నాడు. ఎందుకు భయపడద్దంటే నీతో కూడా వస్తున్నవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఎటువంటి గొప్ప వాగ్దానం ఇశ్రాయేలీయులు కనానును స్వాధీనపరచుకోవటానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఇస్తున్నాడు. దేవుని వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు మనం చరిత్రలో చూస్తే అలా నెరవేర్చినట్టుగా మనకు సాక్ష్యం కనపడుతోంది. యెహోషువ గ్రంథం అంతా కూడా యెహోషువ ఇశ్రాయేలీయుల కొరకు చేసిన యుద్ధాలు, యెహోషువ కనాను భూభాగాన్ని స్వాస్థ్యాలుగా పంచిపెట్టిన విధానం యెహోషువ గ్రంథం అంతా రాస్తాడు యెహోషువ. కాబట్టి ఆ గ్రంథ చరిత్ర మనం చదివితే ఇవన్నీ జరిగిన సత్యాలుగా మనకు అర్థమవుతాయి. యెరికో కోట గోడలు కూల్చిన విధానం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో కనబడుతుంది. కోట గోడలు ఎంత పెద్దవో తెలిసినా 2 లారీలు ఇటు 2 లారీలు అటు వెళ్ళే అంతటి
పెద్ద కోట గోడలు ఎరుకో పట్టణం కలిగి ఉంది. మరి అంత పెద్ద కోట గోడలు ఎలా బద్దలైపోయాయి? ఇశ్రాయేలీలు 7 దినాలు నడిచారు. 7వ రోజు 7 దినాలు నడిచారు. బిగ్గరగా కేకలు వేశారు, కోట గోడలు పడిపోయింది. అసలు ఏమిటిది? బిగ్గరగా కేకలు వేస్తే కోట గోడలు బద్దలైపోవటం ఏమిటి? కాబట్టి దేవుడు అక్కడ జరిగించినటువంటి కార్యం, దేవుడు జరిగించినటువంటి కార్యం అది. కనుక ఈ విధంగా యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనానీయులందరినీ కూడా బయటకు పంపి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. 6 వచనాలు మనం చదువుకుందాం. అందులో దేవుడు మోషే ద్వారా తాను ఏం చేయబోతున్నాడో వారికి చెప్పాడు. దేవుడు వారిని ఎన్నడూ విడవడు, ఎడబాయుడు. ఎడబాయుడు, విడవడు, ఎడబాయుడు అంటే డబల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. మీతోనే ఉంటాడు మీ దేవుడు, మీ ముందే నడుస్తాడు, మీకోసం పనిచేస్తాడు. మీ దేవుడు మీ నిమిత్తమే ఉన్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న మనకు ఇది ఎంతటి ఆదరణ. 7, 8 వచనాలు యెహోషువతో మోషే మాట్లాడుతున్న మాటలు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. అదేమిటి? పిలవటమే ఈ 2 పదాలు మాట్లాడుతున్నాడు. నిబ్బరము స్టెబిలిటీ, ధైర్యము కరేజ్. ఎందుకు నీకు నిబ్బరం కావాలి అంటే, డోంట్ బీ ఇన్స్టేబుల్ బికాజ్ యు ఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ మెనీ పీపుల్. నువ్వు చాలామందితో యుద్ధం చేయటానికి బయలుదేరుతున్నావు కాబట్టి నువ్వు ఎక్కడ కూడా అస్థిరుడు కావద్దు, ఇన్బ్యాలెన్స్ చెందొద్దు. బీ స్టేబుల్, స్థిరంగా ఉండు, భయపడద్దు, ధైర్యంగా ఉండు. యెహోవా ఈ ప్రజలకు ఇవ్వటానికి వారి పితరులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచాలి. చూడండి, కనాను భూభాగాన్ని ఇశ్రాయేలీయులకు నువ్వు స్వాధీనం చేయాలి. దాట్స్ మై ప్లాన్, దాట్స్ మై విల్. నా ప్రణాళిక, నా యొక్క ఆలోచన, నా యొక్క విధానం ఏమిటంటే, యెహోషువ నీ ద్వారా ఈ కార్యం నేను చేయాలనుకుంటున్నాను. యెహోషువ అనే పదం, హోషియా అనే పదం, యేసు అనే పదం ఒకే అర్థం, రక్షకుడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ధర్మశాస్త్రం మోషేకి మనం అన్వయించుకుంటే యెహోషువ కృపకు అన్వయించుకోవచ్చు, న్యూ టెస్టిమెంట్కి అన్వయించుకోవచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్ మోషే, ధర్మశాస్త్రం ఇచ్చిన మోషే కనాను బోర్డర్ వరకు తేగలిగాడు కానీ కనానులోకి తీసుకెళ్ళలేకపోయాడు. ధర్మశాస్త్రం పరలోకపు ఎంట్రన్స్ వరకు తేగలదు కానీ పరలోకములోనికి తీసుకుని వెళ్ళలేదు. కృప ద్వారానే ఒక మనిషి పరలోకానికి వస్తాడు, విశ్వాసము ద్వారానే ఒక మనిషి పరలోకానికి వస్తాడు, ధర్మశాస్త్రం ఆచరించినందుకు కాదు. కనుక యెహోషువ లోపలికి తీసుకెళ్ళాలి, యెహోషువ స్వాధీనపరచాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచిన వారిని దేవుని సన్నిధానానికి తెస్తున్నాడో అలాగున కనానులోనికి యెహోషువ ఇశ్రాయేలును తీసుకుని రావాలి. అది దేవుని సంకల్పము. 8వ వచనం, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, కాబట్టి భయపడకు, విస్మయమందుకు అని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పెను. మోషే పబ్లిక్గా మాట్లాడుతున్నాడు యెహోషువతో. ఎందుకు యెహోషువతో పబ్లిక్గా మాట్లాడుతున్నాడు? ప్రజలందరికీ తెలియాలి దేవుని సంకల్పం యెహోషువ పట్ల ఏముందో. అది ఇజ్రాయేలు ప్రజలు తెలుసుకొని వారు యెహోషువను గౌరవించి వెంబడించాలి. కాబట్టి ఈ కౌన్సిల్ ఓపెన్ అండ్ పబ్లిక్ కౌన్సిల్ ఫర్ జాషువా. యెహోషువాకి ఇది బహిరంగంగా చెబుతున్నటువంటి సందేశం. ఇక 9 నుంచి 13 వచనాల మధ్య ధర్మశాస్త్రాన్ని భరించేటువంటి యాజకులు, అంటే మోషే ధర్మశాస్త్రం రాసి యెహోవా నిబంధన మందసం మోసేటువంటి యాజకులైన లేవీయులకు, ఇజ్రాయెల్ పెద్దలకు దాన్ని అప్పగించాడు. ధర్మశాస్త్రం రాసి ఎవరికి అప్పచెప్పాడు?
ఆ రోజున అతను రైటింగ్ అంతా ముగించి ఎవరికి చెప్పాడు, ఆ బుక్ యాజకులకు అప్పగించాడు, పెద్దలకు అప్పగించాడు. యాజకులు అనేవాళ్ళు దేవుని యొక్క ఆరాధన చేసేటువంటి ప్రజలు, దేవుని యొద్ద బలులు ఇచ్చేటువంటి ప్రజలు, ప్రజల కొరకు దేవుని ఎదుట బలులను సమర్పించేటువంటి ప్రత్యేకమైనటువంటి వారు. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, పెద్దలకు కూడా బాధ్యత ఇస్తున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అప్పగించినప్పుడు ఏమని చెబుతున్నాడు 10వ వచనంలో, ప్రతి 7వ సంవత్సరాన అనగా నియమించబడిన గడువు సంవత్సరాన నీ దేవుడనే యెహోవా ఏర్పరచుకునేటువంటి స్థలం అంటే దేవాలయం దగ్గర ఇశ్రాయేలీలందరూ ఆయన సన్నిధిలో కనపడాలంటే పురుషులు కనపడాలి. పర్ణశాల పండుగను ఆచరించేటప్పుడు ఇశ్రాయేలీలందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించి వారికి వినిపించాలి. పర్ణశాల పండుగ రోజున ధర్మశాస్త్రం చదవటం ఇశ్రాయేలీలు చాలా బైబిల్లో రిఫరెన్స్లు ఉన్నాయి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 10 నుంచి 23, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 5 నుంచి 8, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం, 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఇవి చూస్తున్నప్పుడు ఇట్లా చాలా రిఫరెన్సెస్ మనకు బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రాన్ని పర్ణశాల పండుగ రోజున చదివి వినిపించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక 12వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పురములోనున్న పరదేశులేమి విని నేర్చుకున్నట్లు అందరినీ పోగు చేయవలెను. అందరినీ పోగు చేయవలెను. ఈ 4th కౌన్సిల్ చెబుతున్నప్పుడు అందరినీ పోగు చేయమన్నాడు. దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యాలన్నీ అనుసరించి నడుచుకోవాలి అని అంటే వాటిని విని నేర్చుకోవాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విని దాన్ని నేర్చుకోవాలి. కనుక ఇశ్రాయేలీలందరికీ ధర్మశాస్త్రం వచ్చు. ఇశ్రాయేలీలు 13 సంవత్సరం వచ్చేటప్పటికే ప్రతి ఒక్కరికి కూడా ధర్మశాస్త్రం కంటత కావాలి. అది దేవుడు వారికి చెప్పింది. కనుక ఇశ్రాయేలీల్లో ఒక్కడు కూడా ఏ ఆజ్ఞ నాకు తెలియదని చెప్పకుండానట్లు కంఠపాఠం చేయిస్తాడు దేవుడు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. వారందరినీ పోగు చేయమన్నాడు. అలా నేర్చుకుని నేను దాన్ని ఎరుగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరుచుకున్నట్టుకు యోర్దాను దాటబోతున్న దేశాన మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకోవాలి ధర్మశాస్త్రం? టు ఫియర్ ది లార్డ్. దేవునికి భయపడటం నేర్చుకోవాలి అంటే ధర్మశాస్త్రం తెలియాలి. వాక్యం తెలియకపోతే దేవుడు తెలియదు. దేవుడు తెలియకపోతే దేవునికి భయపడరు. దేవునికి భయపడాలి అంటే దేవుడు ఎవరో తెలియాలి, దేవుని గుణలక్షణాలు తెలియాలి, దేవుని మాట తెలియాలి, దేవుని సందేశం తెలియాలి, దేవుని ఆజ్ఞలు తెలియాలి, దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తే ఏమవుతుందో తెలియాలి. అప్పుడే భయం వస్తుంది. నేను ద్వితీయోపదేశకాండం 28, 29 అధ్యాయాలు చదువుతున్నప్పుడు భయపడ్డాను. ఎందుకు నేను భయపడ్డానంటే అందులో ఉన్నటువంటి శాపాలు చదువుతున్నప్పుడు ఒళ్ళు కంపనం వచ్చింది, గగురుపాటుకు గురైంది. ఎంత భయంకరంగా ఉన్నాయి. ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్షలు తలుచుకుంటేనే భయం వేసింది. ఆ భయం రావాలి. దేవుని పట్ల భయం విషయంలో శిక్షను బట్టి కాక దేవుని యొక్క క్యారెక్టర్ని బట్టి మన యొక్క భయభక్తులు ఆధారపడి ఉండాలి. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి విశేషం. దేవుడు శిక్షిస్తున్నాడు అని భయపడటం కాదు, అది భౌతిక భయం. నీ అంతరంగంలో భయం అంటే ఏంటో తెలుసా? నా దేవుడు ఇంత గొప్పవాడు, ఇంత పరిశుద్ధుడు, ఇంతటి న్యాయవంతుడు, ఇంతటి నీతిమంతుడు, ఇటువంటి దేవుని ఎదుట నిలిచేటువంటి భాగ్యం నాకు దక్కింది అంటే నేను ఎంత భయభక్తులతో నీతి న్యాయాలను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. As a child of God, as a servant of God, how should I maintain my holiness and righteousness? ఇది మనందరికీ కూడా పాఠమే. ఇక 14 నుండి 21 వచ్చిన వరకు మోషేతో దేవుడు అతని యొక్క భవిష్యత్తును గురించి, ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును గురించి చెబుతున్నాడు. బహిరంగంగా మోషే డెత్ను గురించి, అలాగే పబ్లిక్కి వారు చేసేటువంటి దురాగతాన్ని గురించి ముందస్తుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు భవిష్యత్తు పాపం ఏంటో కూడా దేవుడు ముందే తెలిసి ఆయన మాట్లాడుతున్నాడు. 14వ వచనం, మరియు యెహోవా చూడుము నీ దినములు సమీపించెను. మోషేతో మాట్లాడుతున్నాడు.
చూడుము నీ దినములు సమీపించును. సేమ్ డే ఆ రోజు చెబుతున్నాడు, నీవు యెహోషువను పిలిచి నేను అతనికి ఆజ్ఞలు ఇచ్చినట్టు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా, యెహోషువను పిలిచి అతను నీవు ప్రత్యక్ష గుడారంలో నా ఎదుట కనపడండి అని కమాండ్ చేశాడు. వెంటనే వాళ్ళిద్దరూ ప్రత్యక్షం అయ్యారు. మోషే యెహోషువ కలిసి వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలబడ్డారు. అప్పుడు యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ మేఘస్తంభం ఆ గుడారపు ద్వారం పైన నిలబడినప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అన్నారు, ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోతున్నావు. శారీరక మరణం, ఫిజికల్ డెత్ని దేవుడు ఏమని చెబుతున్నాడు మోషే విషయంలో? నిద్రగా వర్ణిస్తున్నాడు. బైబిల్ అంతటిలో విశ్వాసులకు శారీరక మరణం నిద్ర వంటిదే. అవిశ్వాసులకు శారీరక మరణం పాతాళ అనుభవానికి తీసుకెళ్తుంది, కానీ విశ్వాసులను విశ్రాంతిలోనికి తీసుకెళ్ళింది పాత నిబంధన గ్రంథంలో. యేసుక్రీస్తు ప్రభువారి మరణము వరకు కూడా ఆ పరదేశులో పరిశుద్ధుల ఆత్మలు విశ్రమించాయి. మృతునందిన తర్వాత మృతునందిన పరిశుద్ధుల ఆత్మలు పరదేశులో విశ్రాంతిలో ఉన్నాయి, నెమ్మది పొందాయి. కనుక నీవు నీ పితరులతో పండుకోబోతున్నావు అంటే నువ్వు చనిపోబోతున్నావు. 16వ వచనంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ కొనసాగిస్తూ, ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడమ ఉందురో ఆ జనుల మధ్య వ్యభిచారులుగా మారబోతున్నారు, అన్య దేవతల వెంట వెళ్ళిపోతారు, నన్ను విడిచిపెడతారు, నేను వారితో చేసిన నిబంధనను మీరుతారు. వారి ఫ్యూచర్ చెప్తున్నాడు. వారు కనానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయబోయేటువంటి పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నా కోపం వస్తుంది అంటున్నాడు దేవుడు. కావున నా కోపం ఆ దినం వారి మీద రగులుకుంటుంది, నేను వారిని విడిచి వారికి విరోధనైపోతాను. దేవుడు ఇశ్రాయేలీయులకు కనానులో విరోధి కాబోతున్నాడట. ఎందుకని? కనాను దేశంలో ఉన్న అన్యుల యొక్క సంప్రదాయాలు, అన్యుల యొక్క విగ్రహారాధన వీరు కూడా చేయబోతున్నారట. వారు క్షీణించిపోతారు, విస్తారమైన కీడు ఆపద వారికి కలుగుతుంది, ప్రాప్తిస్తుంది. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించాయి అనుకొందురు. దేవుడు వారిని విడిచిపెడితే ఎలా ఉంటుందో అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధిని అవుతాను. అన్య దేవతల తట్టు తిరిగిపోయి విగ్రహారాధన చేస్తే దేవుడు వారికి విరోధిగా మారతాడు. కాబట్టి మీరు అలా దేవుడు విరోధిగా ప్రమాదం ఉంది కనుక ఒక సాక్ష్యం వారి మీద ఉండేటట్టు ఒక కీర్తన నేను చెబుతాను, అది మీరు వ్రాసి వాళ్ళకు నేర్పి కంఠోపాఠం చేయించండి. అది వాళ్ళకు కంఠత రావటం ద్వారా వారి నేర్చుకున్న ఆ కీర్తన వారు పాపం చేసిన రోజున వారికి సాక్ష్యంగా ఉంటుంది. వారు ఆ కీర్తన మర్చిపోరు ఇక, ఎందుకంటే అది ముందుగానే చెప్పబడింది కనుక, నేర్పబడింది కనుక, కంఠోపాఠం చేయబడింది కనుక. వారు పాపం చేసినప్పుడు ఈ కీర్తన జ్ఞాపకం వస్తుంది. దేవుడు మాకు ముందే చెప్పాడు, మేము దౌర్భాగ్యులం అయ్యామని. పశ్చాత్తాపడటానికి ఒక అవకాశ ద్వారాన్ని దేవుడు తెలుస్తున్నాడు. 18వ వచనం, వారు అన్య దేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధనగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకి నేర్పండి. ఈ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థంగా ఉండేటట్లు దాన్ని వారికి కంఠోపాఠం చేయించండి. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి చెంది క్రొవ్విన వారై అన్య దేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుతున్నారు. చూడండి, ఇశ్రాయేలీయులు ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళబోతున్నారు. ఇశ్రాయేలీయులు మోషే చేత ఆజ్ఞ పొందుతూ మేము ఇలా చేస్తామా అని అనుకుంటారేమో, కానీ వాళ్ళు చేయబోయేది దేవునికి ముందే తెలుసు. అది జరిగిందని యెహోషువ గ్రంథం మనకు సాక్ష్యం చెబుతోంది. యెహోషువ మొదటి అధ్యాయాల్లో యెహోషువ ఎంతో భయభక్తులతో ప్రజల్ని తీసుకుని కనాన్లో ప్రవేశించాడు కదా. చివరి అధ్యాయాల్లో వచ్చేటప్పటికి యెహోషువ ఏం చెప్తాడో తెలుసా? మీరు ఎవరిని సేవించినను మీరు సేవించుకున్న కానీ నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తామన్నాడు. అంటే ఏంటర్థం?
ఇశ్రాయేలీయులు యెహోషువ బ్రతికి ఉండగానే ఫస్ట్ జనరేషన్ ఇజ్రాయేలీట్స్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద ల్యాండ్ ఆఫ్ కానాన్, కనానులో ప్రవేశించిన ఆ తరం వాళ్ళే యెహోషువ బ్రతికుండగానే విగ్రహారాధన వెళ్ళిపోయారు. దేవుడు ముందే చెప్పాడు. అందుకే వాళ్ళు శత్రువుల చేతులకు అప్పగిస్తూ వచ్చాడు. అదే న్యాయాధిపతుల గ్రంథం. ఆ శత్రువుల చేతికి అప్పగించబడినప్పుడల్లా వాళ్ళు మొరపెట్టారు. దేవుడు న్యాయాధిపతిని పంపేవాడు, మళ్ళీ వాళ్ళు విమోచించేవాడు, కొంతకాలానికి మళ్ళీ పాపం చేసేవాడు, మళ్ళీ వేరొక న్యాయాధిపతి రావాల్సి వచ్చేది. అలా మనకు 13 మంది న్యాయాధిపతులను ప్రభు వారికి ఇచ్చాడు అని అంటే ఎన్ని పర్యాయాలు ఇశ్రాయేలీలు దేవుని విడిచి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో పాపం చేస్తూ వచ్చారో మనం తెలుసుకోగలం. కాబట్టి అది ముందుగా ఎరిగిన దేవుడు వారికి ఒక కీర్తనను నేర్పించి దాన్ని సాక్ష్యంగా ఉంచుతున్నాడు. వారట తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారైపోయి, అక్కడ చూడండి, ఒకప్పుడు తిండి లేదు ఐగుప్తులో, త్రాగటానికి లేదు, తృప్తి లేదు, క్రొవ్విన అనుభవం లేదు, రెక్కాడితే కానీ డొక్కాడిన అనుభవం. అట్లాంటి ప్రజలను దేవుడు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్వతంత్రం ఇచ్చి బ్రతకండి రానంటే, ఒకప్పుడు ఐగుప్తు దేశంలో వారు పెట్టిన బాధలు తట్టుకోలేక ఏడ్చిన ఆ తరం వారు దేవుని యొక్క సన్నిధిలో వారు పెట్టిన మొరవిని దేవుడు వారిని విడిపిస్తే, వారి నెక్స్ట్ జనరేషన్, ఇమ్మీడియట్ జనరేషన్ ఏం చేశారు? వారు తినటానికి ఇవ్వబడి, త్రాగటానికి ఇవ్వబడి, బలం పొందుకున్న తర్వాత క్రొమ్మినటువంటి వారై దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. కనుక దేవుడు ఎంత కోపం తెచ్చుకుంటున్నాడో ఆలోచించండి. నా నిబంధన మేరుతారు. విస్తారమైన కీడు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యం పలుకుతుంది. అది మరువబడక వారి సంతతి వారి నోట ఉంటుంది. నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే, వాళ్ళను కనానుకు పంపటానికి మునిపే నేడే వారు చేయు ఆలోచన నేను ఎరిగి ఉన్నాను. ఆలోచన ఎరిగిన వాడు ఒక్క దేవుడు మాత్రమే. అర్థం చేసుకోండి. మనం కూడా మనకు ఆలోచన వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనకు ఆలోచన వచ్చిందని. మనం ఆలోచిస్తున్నది మనకే తెలుస్తుంది. ఆలోచించిన తరువాత దాన్ని బయట పెట్టాక సాతానుకు తెలుస్తుంది. ఆలోచనలు ఒక్క దేవునికే తెలుస్తాయి. ఆలోచనలు రాకముందే దేవునికి తెలుస్తాయి. కానీ ఆలోచన వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మనం ఆలోచిస్తున్నాము పలానా విషయం అని, దాన్ని మనం ఆలోచిస్తూ ఉంటాము, అది మనకు తెలుస్తుంది. సాతానునికి మన ఆలోచనలు తెలియదు, దేవునికి మన ఆలోచన తెలుసు. అది రాక మునిపి ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వెవరో, నువ్వేం ఆలోచిస్తావో దేవునికి తెలుసు. ఇక్కడో మాట చెప్పనా, నేను అనేక సార్లు దేవుని మీద ఆయాసపడ్డాను నా పరిస్థితులు బట్టి. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాను. అలా ఆయాసపడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను, దేవా ఇది నీకు ముందే తెలుసు కదా, నన్ను రక్షించటానికి ముందే, రక్షించబడిన తర్వాత నేను ఆయాసపడతానని నీకు ముందే తెలుసు, నేను మరలా పశ్చాత్తాపడతానని నీకు ముందే తెలుసు. నేను ఎలా అయితే అనుకున్నానో ఇశ్రాయేలీలు కూడా అంతే. ఇశ్రాయేలీలు కూడా దేవునిపై సణిగారు, ఆయాసపడ్డారు, వారు దేవుని విడిచిపెట్టారు, పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చారు. దేవుడైతే వారి పట్ల కనికరం చూపక మానలేదు. 23వ వచనంలో మోషే ఆ పాట రాయించి వారికి నేర్పించాడు. కాబట్టి మోషే ఆ దినమందే సేమ్ డే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పించాడు. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకి ఇలా ఆజ్ఞాపించాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను ప్రమాణపూర్వకంగా నీకు ఇచ్చిన దేశమును ఇశ్రాయేలీలను నువ్వు తోడుకొని పోవాలి, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే యెహోషువాలు దేవుని సన్నిధిలో నిలుచున్నారు.
యెహోషువతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు మోషేతో మాట్లాడిన దేవుడు మోషేని యెహోషువతో మాట్లాడమన్న దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. అంటే మోషే యొక్క టైము కంప్లీట్ అయిపోయింది దేవుని యొక్క ప్రణాళికలో. 24వ వచనం నుండి 27వ వచనం వరకు యాజకులకు అప్పగించబడుతున్నటువంటి ధర్మశాస్త్ర వాక్యాలు ఛార్జెస్ ఇస్తున్నాడు వాళ్ళకు. ఎందుకంటే అప్పటి వరకు అవన్నీ కూడా తను ఆపరేట్ చేశాడు మోషే. ఇప్పుడు ప్రీస్ట్స్ దాన్ని ఆపరేట్ చేయాలి. ఈ ధర్మశాస్త్ర వాక్యాలు మోషే గ్రంథమందు సొంతముగా వ్రాయుట ముగించాడు. అంటే ఆథర్షిప్, ఈ రచన చేసిన వాడు మోషే అని మనకు పెంటాచుక్ 5 గ్రంథాల గురించి మనకు అర్థమవుతోంది. మోషే తన సొంత చేతితో రాశాడని. మోషే యెహోవా నిబంధన మందసాన్ని మోయు లేవీలను పిలిచి వారిని చూచి ఆజ్ఞాపించింది ఏమిటంటే, మీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. అది అక్కడ నీ మీద సాక్షార్థంగా ఉంటుంది. నౌ యు ఆర్ ద ఇన్ఛార్జ్. ఇప్పటి నుంచి నువ్వు ఈ గ్రంథం యొక్క కేర్ టేకింగ్ అంత నువ్వు చేయాలి. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేశారు. నేను చనిపోయిన తర్వాత మీరు నిశ్చయంగా తిరుగుబాటు చేస్తారు కదా. మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను ఎదుగు పోగు చేయండి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. ఎలయనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చనిపోతారు. నేను మీకు ఆజ్ఞాపించిన మార్గాన్ని తప్పుతారని, ఆ దినములు అంతమంది కీడు మీకు ప్రాప్తమగునని నేను ఎరుగుదును. మోషే కూడా చెబుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే మోషేతో మాట్లాడాడో అవే మాటలు మోషే ప్రజలకు చెబుతున్నాడు. నాకు కూడా తెలిసింది, మీరు తప్పిపోతారు, మీరు దేవుని మార్గం నుండి తొలగిపోతారు. నేను బ్రతికుండగానే తొలగిపోయారు కదా, నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తొలగిపోతారని నాకు తెలుసు. మీరు కీడు చేస్తారు, యెహోవాకు కోపం తెప్పిస్తారు, మీరు చేయి క్రియల వల్ల దేవుని కోపం వస్తుంది. ఇది ఆ దినముల అంతమంది కీడు మీకు ప్రాప్తిస్తుంది, ఇది నాకు తెలుస్తోంది అన్నాడు. 30వ వచనం చివరి వచనం. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సొంతముగా పలికెను. ఈ కీర్తన మాటలన్నీ మోషే గారు స్వయంగా పలికినటువంటివి. మోషే ఒక మహాప్రవక్త. దేవుడు మోషేని ఇశ్రాయేలీయులతో మాట్లాడటానికి వినియోగించుకున్నాడు. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంతా కూడా మోషే గారే తీసుకొచ్చాడు. దాన్ని వ్రాసి కూడాను యాజకుల చేతికి అప్పగించి ప్రొటెక్ట్ చేయమన్నాడు. తర్వాత తరాలకి అది చదివి వినిపించమన్నాడు, నేర్పించమన్నాడు. విని నేర్చుకునేటట్లు యాజకులు శ్రద్ధ తీసుకోమన్నాడు. ప్రతి పర్ణశాల పండుగ రోజున అది పబ్లిక్గా చదివి దాన్ని ధ్యానం చేయమన్నాడు. కనుక ఇశ్రాయేలు చరిత్ర అంతా మనం చూస్తున్నప్పుడు మోషేకున్నటువంటి అతి ప్రధానమైనటువంటి బాధ్యత అతడు నెరవేర్చాడు. దేవుడు అతన్ని పిలిచినప్పుడు లోపడ్డాడు. అతను 80వ ఏట దేవుడు మోషేని పిలిచాడు, దానికి లోబడ్డాడు. 120వ ఏట దేవుడు అతని పరలోకాన్ని పిలిస్తే లోబడ్డాడు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో అరణ్యయాత్రలో పాల్గొన్నాడు. దేవుని పక్షంగా ఎన్నో మాటలు నిందలు పడ్డాడు. అయినప్పటికీ దేవునికి నమ్మకం అన్నాడు. ఒక్క బండతో మాట్లాడు అనే విషయం తప్ప ఎక్కడా కూడా మోషే డిజోబీడియంట్ కాకుండా కొనసాగుతూనే వచ్చాడు. కనుక మోషే పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అనగా ఆ ధర్మశాస్త్రమును అప్పగించటం, యెహోషువకు బోధించి బాధ్యతలు అప్పగించటం, ఇవన్నీ కూడా ఆ దినాన అతను చేస్తున్నాడు. ఇక 31వ అధ్యాయం ఇక్కడ మనం ముగించుకుందాం.